अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ओम श्री वेदादेव्यै नमः। ओम श्री सुदर्शनहेतुराजाय नमः। श्री अलवेलमंगलापद्मावती गोदादेवी समेत श्री श्रीनिवास परब्रह्मणे नमः। धर्मगुरु लक्ष्मीनारसिंह परब्रह्मणे नमः। अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु। सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। ओम देवी मातं देवानां विश्वरूपावतमोदन्तु। अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। यशस्त्रवक्त्राद्यामानविद्यावरचतं विघ्नात्मकं सततं निःसक्षेणं नमाश्रये। तदेव लग्नं बुधं तदेव ताराबलं दैवबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे स्मरामि। यत्र योगीश्वर कृष्णोदपातो नरुद्रः तत्र श्रीविजयो भोगे ध्रुवामि। जन्मजन्मम स्मृते सकल कल्याण भाजनं यत्र जाते पुरुषजन्मजां शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्तेषां मङ्गलो येषां मनोसु भगवान् मङ्गलातो नामस्तेषां देवस्तेषां पुरस्तेषां पराभवा येषां विवरस्यां स्वजनागमा आपदा भवान् दातां सुन्दरां लोकाभिरामं श्रीरामं भूयो भूयोनमामि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। అందరూ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే। మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ। మనసులో మీ తల్లిదండ్రులకి చక్కగా నమస్కారం చేసుకోండి. తల్లిదండ్రులు అంటే మీకు ఇద్దరు ఉంటారు, అత్తమామలు, తర్వాత మిమ్మలను కన్నా వాళ్ళు. ఆహా, ఏమి ఆనందం అండి. వెంకటేశ్వర స్వామి మహత్యం ఇదే. చూసారా వెంకటేశ్వర స్వామి మహత్యం ఎట్లా ఉంటుంది. ఇది ఇంకా కేవలం ధనుర్మాసంకు వచ్చే వాళ్ళకే తెలుసు. పాంపులేట్లు వేస్తే ఇదంతా సరైపోతుంది. మాఘమాసంలో శ్రవణ నక్షత్రానికి మొత్తము ఒక పెద్ద ఎత్తులో కార్యక్రమం శనివారం వ్రతాన్ని ఏర్పాటు చేస్తాం. మాఘమాసము కూడా చాలా విశేషమైన మాసము. దాంట్లో కథలలో మార్గశీర్ష మాసము, మాఘమాసము, తర్వాత వైశాఖ మాసము ఇవన్నీ చెప్పి ఉన్నారు. కనుక ఇప్పుడు ఈ ధనుర్మాసంలో ఇది విశేషమే, అది కూడా విశేషమే. దీంట్లో ఇంతమంది పాల్గొన్నారు. దానికి కూడా భగవంతుడు మీకు ఇక్కడికి కార్యక్రమం చేసుకోవాలని రాసిపెట్టున్నారు కనుక మీరు వచ్చి కార్యక్రమం చేసుకుంటున్నారు. మీ అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృపా కటాక్షాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి కలుషంలోనే నీళ్ళని ఒకసారి కళ్ళకట్టుకోండి. ఆచమ్య ప్రాణానామ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, వాసుదేవాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. రెండు అక్షంతలు తీసుకుని వాసన చూసి ఎడమ వైపు ఈ వెనకాలను నెమ్మదిగా వెళ్ళండి. వెనకాల ఉండరు, గట్టిగా విశ్లేషణ ఒకసారి ఊపిరి ముట్టుకొని దండం పెట్టుకోండి. అనంత
ఒకసారి అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ముక్కు పట్టుకోటి గాలి పీల్చి వదిలేయాలి 3 సార్లు. ఒక పుష్పంతో ఆ ఎడమ చేతి నుంచి కుడి చేతులను తుడుచుకోండి. ఎందుకంటే ప్రాణాయామం చేసింది కనుక తుడుచుకోవాలి. చేయి తుడుచుకోవాలి. రక్తం ప్రక్షాళన. ఇప్పుడు మళ్ళీ కొన్ని అక్షంతలు తీసుకొని సంకల్పం ఎడమ చేతిలో పెట్టుకోవాలి. దాన్ని పై కుడి చేతి బోధించాలి. కుడి తొడ మీద పెట్టుకోవాలి. అక్షంతలు ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతి బోధించి కుడి తొడ మీద పెట్టుకోవాలి. దాన్ని సంకల్ప ముద్ర అంటారు. మనం ఏదైతే సంకల్పం చేసుకుంటామో ఆ ముద్రలో చేస్తే సంకల్పం వస్తుంది. शुभाशुभ्र शुभ शोभनमंगले मुहूर्ते अतः प्रज्ञानसंपे द्युते भगवत्सो भगवन्दैकनाथजयो दत्तदिपादे श्रीरत्न चतुर्थ दशलिंगा गोदावरी दत्तदेशो शोभनस्तयो श्री रघुनाथमार्गे गोदावरी सेना श्री श्रीनिवास स्वामी देवालये कोरुपवने कल्याण मंडपे समस्त भगवत भागवत आचार्य सद्गुरु अहंवतमान व्यावृतकान मानिना प्रभवान शिक्षित मित्रान मध्ये श्री विश्वास रामचंद्रे दक्षिणाजने शुभनक्षत्रे श्रवणानक्षत्रे शुभयोग शुभप्रदा एवं गुण नियोग दृष्टायां अस्यां शुभमेवो. ఒకసారి మీరు మీ గోత్రము, ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల పేరు అందరికీ కూడా మనసులో ఒకసారి అనుకోండి. నానా గోత్రో భవస్య నానా నామ దేవస్య సహ కుటుంబానాం. నేను చెప్పేటువంటి సంకల్పాన్ని చక్కగా అన్నది. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఆనంద అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ వ్యాపారేణ వ్యవహారేణ ఆనుకూల్యత సిద్ధ్యర్థం అఖండ లక్ష్మీ ప్రాప్త్యర్థం పరమంత్ర పరయంత్ర పరతంత్ర విశేషల్య మూలిక చూర్ణ ప్రయోగ అభిచారిక సకల దోష నివారణ ద్వారా సకల దృష్టి దోష నివారణ ద్వారా మమ సంకల్పిత కామన ఫల వ్యాప్తి అర్థం. పెళ్ళైన వాళ్ళకండి. మమ సంతానస్య ఉన్నత విద్య ప్రాప్తి ద్వారా ఉన్నత ఉద్యోగ ఫల వ్యాప్తి అర్థం. పెళ్లిగాను అక్కడండి. మమ అతి శీఘ్రమేవ వివాహ అధికార యోగ్యత సిద్ధ్యర్థం మమ జన్మ కుండలే ఆదిత్యాది నవగ్రహ దుష్టస్థాన దోష పరిహార ద్వారా ఏకాదశ స్థాన ఫల వ్యాప్తి ద్వారా శీఘ్రమేవ పాణిగ్రహణ అధికార యోగ్యత సిద్ధ్యర్థం. సంతానం కాని వాళ్ళు కూడా అనుకోండి. మమ శీఘ్రమేవ సత్ సంతాన ఫల వ్యాప్తి అర్థం. అందరూ కూడా అనండి. మమ శనిగ్రహ దోష పరిహార అర్థం అష్టమస్థాన దోష పరిహార అర్థం ఏరనాటి శని దోష పరిహార
అర్థం శనిదేవత దివ్య కృప కటాక్ష సిద్ధ్యర్థం సంకల్పిత చతుర్మాస శ్రవణ నక్షత్ర సందర్భే శనివార వ్రత పూజనం ఆచార్య శ్రీముఖేన కరిష్యే ఇది సంకల్ప్య. మొట్టమొదటి శనిదేవుడినే మనం ప్రార్థన చేయాలట. ఎందుకంటే ఆయనకు ఇచ్చినటువంటి వరం వెంకటేశ్వర స్వామి కనుక ఆ శనిదేవుడికి మనసులో మంచిగా నమస్కారం చేసుకోండి. అయ్యా మా సంకల్పాన్ని నెరవేర్చడానికి స్వామి వారికి విన్నవించండి అని ఒకసారి మీరు మనసులో మీ ధర్మబద్ధమైనటువంటి కోరికను చెప్పుకోండి. అక్షంతను కుడి చేతులకు తీసుకోండి. కుడి చేతులకు తీసుకొని కొద్దిగా నీళ్లు ఆ చేతిలో పోసుకొని ఆడ కింద విడిచేసేయండి. మాట్లాడద్దు, అస్సలు మాట్లాడద్దు. దీంట్లో చెప్తాడు ఎంత శ్రద్ధగా చేస్తే అంత తొందరగా ఫలం వస్తుంది. కనుక చిత్తము ఇక్కడే పెట్టాలి. ఇప్పుడు కలశారాధన ఉంటుంది, దానికి మొట్టమొదటిగా భూమి పూజ చేయాలి. కనుక ఆ భూమి మీద కలశంలోని నీళ్లను కొద్దిగా చల్లి అక్కడ పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఒక పుష్పాన్ని ఉంచండి. ఓం శతనంబది బ్రహ్మిత నంబరానం ఏన పూటస్తరత దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూటాదుపాత్మనామరా కుండలేమ విష్ణోరమావత విష్ణో కృష్ణపతి విష్ణో సత్రే విష్ణో సుర విష్ణో త్రోదశి వైష్ణవ విష్ణనేత్ర గంధద్వారాంతరాద విషాంత విష్టాంగరించనే ఈశ్వరం సర్వభూతానాం స్వామిపక్వయేశ్వరం ఆపదంత జీవజయే దుర్గాయుక్తానంతసే యజ్ఞాంగా జీరణమన్యో మానవచ్చ అంజోగమిమే వేద సత్యప్రవేశో అక్కడ పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసిన తర్వాత ఒకసారి అక్కడ భూమిని ముట్టుకొని దండం పెట్టుకోండి. ఆ తర్వాత ఎక్కడైతే భూమి పూజ చేశారో అక్కడ కలశాన్ని ఉంచుకోండి. ఆ కలశము అక్కడ పెట్టేసుకొని ఆ కలశం మీద ఉంగరం వేలు పెట్టండి. కలశం మీద ఉంగరం వేలుని పెట్టండి. కలశారాధన కలశే కలశముఖే విష్ణు కంఠే రుద్రసమాసుద మూడే తత్రసుతో బ్రహ్మానుజయమాత్మనాథ కుక్షౌతు సారా సప్తదీపాన సంగర్వేదోచ్యాన వేదోప్రణః అంగైచా చైతాంగమాజిర గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింగురు అపాంపతే కరుణాయ నమః సకల పరిపురాత్రే గంధ పుష్పదే క్షైరగచ్చ పూర్వే ఋగ్వేద పురుషమావాయామి దక్షిణే యజుర్వేద పురుషమావాయామి పశ్చిమే సామవేద పురుషమావాయామి ఉత్తరే అధర్వేద పురుషమావాయామి మధ్యే అపాంపతే కరుణాయ నమః కరుణమావాయామి స్థాపయామి పూజయామి. కలశానికి మీరు అలంకరణ చేసుకోండి. గంధము పసుపు కుంకుమ పెట్టండి. ఆ కలశం లోపల ఒక తులసి దళాన్ని లేకపోతే ఒక పుష్పాన్ని ఉంచండి. గంధద్వారాంతరాదరిగా పుష్టాంగీషిణి ఈశ్వరం సర్వభూతానాం స్వాయుపక్వయేష్యో ఆపోవాయుధం సర్వం విశ్వాభూతాన్యామః సంప్రారామో వినారామ స్వరామ చందాంచామ జ్యోతిష్ణామ హిరోష్యామ సత్యమామ సర్వదేవత ఆపభూరభువస్వరామో. ఆ తర్వాత ఆ కలశంలోని జలాన్ని పుష్పంతో మీ పూజా ద్రవ్యాల మీద చల్లుకొని మీ మీద చల్లుకోండి. సర్వ పూజా ద్రవ్యం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష అపవిత్రపవిత్రవ సర్వాసాంగతోభవ యస్పరే పుండరీకాక్షం సమాహ్యాభ్యంకర శృతి. ఆ పుష్పాన్ని పక్కన పెట్టేసుకోండి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. వేరే పుష్పాన్ని అందులో ఉంచుకోండి. అత సంకల్ప కార్యక్రమం నిర్విధాత్మాత్మకం విశ్వక్షేణ లక్ష్మీ ఆరాధన కరిష్యే. ఇప్పుడు పసుపుతో వినాయకుడిని చేసుకోవాలి, ఇంకో పసుపుతో అమ్మవారిని చేసుకోవాలి. చేసుకొని అక్కడ పెట్టుకోండి. పసుపుతో
ఒక వినాయకుడిని ఒక అమ్మవారి బుద్ధను తయారు చేసి పెట్టుకోండి. ఆయన ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుస్తుంది కలికాలం అంతా కూడా. ఎందుకంటే కలి ప్రభావాన్ని తగ్గించడానికే ఆయన ఇక్కడ శ్రీనివాసునిగా అవతారమిస్తాడు శ్రీ మహావిష్ణువు. శనిదేవుడు వెంకటేశ్వర స్వామితోటి ఆయన తపస్సు చేస్తే ఎందుకు చేశాడు అంటే శనిదేవుడు అంటే అందరికీ భయమే. పూజ చేయడానికి భయపడితే ఆ భయం పోగొట్టాలని వెంకటేశ్వర స్వామిని తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. ఏం కావాలా నాన్న అంటే, అయ్యా అందరు దేవుడిని పూజిస్తున్నారు కానీ నన్ను మాత్రం పూజించడానికి భయపడుతున్నారు కనుక అన్ని వారాల్లో చేసిన పూజా ఫలితము నా ఒక్క రోజు శనివారం చేస్తే ఆ ఫలితం అంతా రావాలి, నిన్ను పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం అంతా కూడా రావాలని చెప్పేసి శనిదేవుడు వరగడుగుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి చిరునవ్వు నవ్వుతాడు. ఏమంటాడంటే, అరే నాయన 6 రోజుల తర్వాత నీరు వస్తుంది 7వ రోజు. నేను 6 రోజుల్లో 6 కొండల పైన 7వ కొండలో నేనుంటాను. అదేవిధంగా నీ పేరు శనిదేవుడే, నా పేరు శనిదేవుడే. శని అంటే సుఖాన్ని సంతోషాన్ని కలగజేసేవాడు శనిదేవుడు కనుక నీవు నీలివర్ణంలో ఉంటావు, నేను కూడా నీలివర్ణంలోనే ఉంటాను. ఎటువంటి ఇబ్బంది లేదు, నీవు నేను ఒకటే. ప్రజలకు తెలవకుండా భక్తులకు తెలవకుండా ఇలా జరుగుతుంది. సప్త శనివార వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్లకు నా ఫలితంతో పాటు నీకు చేసిన పూజా వ్రతం కూడా ఇస్తానని చెప్పేసి శనిదేవుడికి వరమిస్తాడు. కనుక మన మొట్టమొదటి శనిదేవుడిని ప్రార్థన చేసుకొని సంకల్పం తీసుకున్నాము. చేసుకుంటే పూజలోకి వెళ్దాం. అక్షతలు తీసుకోండి. శ్రీమాన్ సూతమదీనాదో గజాశుభపసేవిత ప్రసన్నవదరశ్యాంత ప్రవాక్య సమప్రభ వేత్రమాతృషి కేశవ విశ్వరక్షవరాయః భక్తాంతరాయ వృత్తంసి ఆర్యామాత ప్రభాతిని విశ్వక్షేణం చతుర్బాహు శతచక్ర గదాధరం ఆశీనం తద్దనేస్తం విశ్వక్షేణం తరాశరయే ఓం శముజీనాన్యనే పరిరోధంతి స విశ్వక్షేణానయంతి యోస్మాన్ వేష్వయం విష్మః స విశ్వక్షేణాముషదాహరే తత్పురుషాయ విద్మయే వేతరస్తాయ ధీమహి తన్నః శాంత ప్రచోదయాత్. గణానాం త్వా గణపతిం ఉపాదేవం కవీనా భవత్రవస్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వరణోదివి శ్రీరదాగణం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మీరు గణపతి కొరకు చేసినటువంటి ఆ ముద్ద మీద అక్షంతలు ఉంచండి. మళ్ళీ కొన్ని అక్షంతలు తీసుకోండి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. महादेव्यै विद्महे विष्णुभद्रै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. वीणापाण्डै विद्महे ब्रह्मवत्यै धीमहि तन्नो वाणी प्रचोदयात्. महाकाली महालक्ष्मी महासरस्वती देवताभ्यो नमः. गौरी देवताभ्यो नमः. ఇప్పుడు ఆ వినాయకుడి మీద అమ్మవారి బుద్ధిగా నీళ్ళు చల్లండి. అచ్చేదు అధ్యక్షలో ప్రయాణి ఆరాధనలో పాద్యంలో ప్రయాణి ఆదరణలో ప్రయాణి ఔపచారిక స్నానం ఆ స్నానంలో తాను విజయనాథుడికి యోగశివసమర్థాపక్షమాజేన విశుద్ధ పాత్రాత్మధర్మమావాదిగా ఆపోద్రవిరాట నామంలో ప్రయాణి స్నానాంతర శుద్ధ ఆచరణ సమర్పయామి. మీ వద్ద వస్త్రం ఉంటే వస్త్రాన్ని సమర్పించండి, లేకపోతే అక్షంతలనే సమర్పించండి.
యువం వస్త్రాన్ని వివసావసాదేవో రచిత్రమంతరో అసక్క అగాద్రతములు దాని దాని మిత్రేణ నాశకేదే యజ్ఞోపవితం బ్రహ్మం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాద్ ఆయుష్మక్రియ ప్రతిముఖ్య శుభ్రం యజ్ఞోపవితము ధనమస్తు తేజః. వస్త్రం సమర్పించిన తర్వాత ఆ వినాయకునికి ఆ అమ్మవారికి గంధము పసుపు కుంకుమ సమర్పించాలి. గంధ ద్వారా నిత్యపుష్కాన్ని ఈశ్వరం సర్వభూతానాం ద్వారపక్వయే శ్రియం ఆర్ద్రాం పుష్కరణి పుష్టి సువర్ణాగ్రమమాగ్నే సూర్యానమయీం లక్ష్మీం జాతవేదో మహావహ. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఒక పుష్పాన్ని అక్కడ గణపతి దగ్గర, ఒక పుష్పాన్ని అమ్మవారి దగ్గర ఉంచండి. ఓం శ్రీమతే నమః. సూత్రవేద సమేతాన్మ శోభనాన్మ మణికుండలగణాన్మ తప్తకాండభూషాన్మ కరివక్త్రాన్మ హరిప్రియాన్మ సర్వశాస్త్రజ్ఞాన సర్వాభి సర్వప్రదాయ నమః. కొన్ని అక్షంతలు ఆడ వినాయకుడి దగ్గర అమ్మవారి దగ్గర ఉంచండి. ఓం సిద్ధిబుద్ధి ప్రదాయకాయ గౌరీమ సుజైర్మ స్వాహాన సుధాత సుధాత లోకమాత్రేణ గిరీకరోద్భవాయ నమః. నానావిధ పరిమళ పత్రపుష్పం సమర్పయామి. మీ వద్ద అగరబత్తి ఉంటే వెలిగించండి. ఒకటే అగరబత్తి వెలిగించాలి, మళ్ళీ దాన్ని ఆర్పేయాలి చూయించి. మూర్ధానందరో అర్థం ప్రతిజ్ఞావయే శివానరముఖ జాతమగ్నిం కలిగం సంప్రాతం మతిం జనానమాతన్న పాత్రం జనగంత దేవాః. ధూపం చూయించిన వెంటనే దాన్ని క్లోజ్ చేసేయండి. ఎందుకంటే ఆ పొగ మంచిది కాదు. పిడికలతో చేసిందైతే మంచిగా ఉంటుంది, కానీ అదంతా కెమికల్స్ కనుక ధూపం చూపించేసి దాన్ని క్లోజ్ చేసేసేది. దీపం సందర్శయామి. ఒక దీపాన్ని మాత్రమే చూపించండి, అంటే హారతి పట్టుకున్నా పర్వాలేదు, ఒక దీపాన్ని అయితే చూపించండి. ఆచమనీయం సమర్పయామి. మీకు ఒక పండు ఇచ్చారు, ఆ పండుని నైవేద్యంగా పెట్టండి. అంగూరం పెట్టకండి, బ్లాక్ గ్రేప్స్ ఇప్పుడు కాదు, అది స్వామి వారికి నివేదన. మీకు ఇచ్చిన అరటి పండును నైవేద్యంగా పెట్టండి. అది కొద్దిగా ఓపెన్ చేసి దాని మీద కలుషంలోని నీళ్ళను కొద్దిగా చల్లాలి. స్వాం ప్రాణాయ స్వాహ పానాయ స్వాం ధ్యానాయ స్వాం దానాయ స్వాం ప్రమాణాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. 3 సార్లు నీళ్లు చూయించుకుంటూ పక్కకు విడిచేసండి. మధ్య మధ్య పానీయం ఉత్తరాపోషణం హస్తో ప్రక్షాళనం పాదో ప్రక్షాళనం సమర్పయామి. స్థాపిత దేవతాభ్యో నమః. మళ్ళీ ఒకసారి హారతి చూపించండి. ఓం మానవ వించేకాదేవోగామ విష్ణు పురుషం జగద అభిప్రదజ్ఞాత శ్రీరామ పరిపాదయ. జవేన ఆత్మరక్షాంతర్పిలాగే పుష్పేణ ఆ హారతి చుట్టూ నీళ్లు పండప. జవేన ఆత్మరక్షాంతర్పిలాగే పుష్పేణ దేవతం సంప్రియాగే అస్తేనాత్మరక్షాంధారయాగే నమస్కరోమి. హారతి అందరూ కూడా దండం పెట్టుకోండి. ఓం సుఖేన భగవానికి జై, ఓం గౌరీ మాయకి జై. అనయా ధ్యాన ఆవానాది షోడశోపచారాన ఉత్సఖ్యేన దేవతాభ్యో నమః. గౌరీ దేవతాభ్యో నమః. చుట్టూ శుభసన్నో భరతో భాగతో. అక్షంతలు తీసుకోండి. అన్నది మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన
యథా సంకల్పిత విశ్వక్షేణ గౌరీ ఆరాధనం సర్వం శ్రీకృష్ణ దివ్య చరణ అరవింద అర్పణమస్తు. ఆ అక్షంతలు అక్కడ స్వామి దగ్గర అమ్మవారి దగ్గర ఉంచండి. ఆ విశ్వక్షేణి దగ్గర గర్భం దగ్గర అమ్మవారి దగ్గర ఉంచినటువంటి అక్షంతలు రెండు తీసుకొని నెత్తి మీద వేసుకోండి. విశ్వక్షేణ గౌరీ ఆరాధనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. విశ్వక్షేణ భూతప్రార్థన విశ్వక్షేణ ప్రసాదం యజమానస్య శ్రీసాగరంలో స్వయం సరస్వతాహేన విశ్వక్షేణ భూతప్రసాదికి ద్వారా యజమానస్య సంకల్ప సిద్ధిరస్తు. అందరూ కూడా పదాస్తు అనుకోండి. ఇప్పుడు చేతులు ప్రయోగించండి. నేను చెప్పేటువంటి మంత్రాన్ని అనండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. మమ మమ సంతానస్య సూర్య అధిష్ఠేతు సంప్రాప్తే సూర్య పూర్ణాంశ కారయే సూర్య ధ్యానం ప్రదక్షిణామి ఆత్మపీడ ఉపశాంతయే మమ మమ సంతానస్య చంద్ర అధిష్ఠేతు సంప్రాప్తే చంద్ర పూర్ణాంశ కారయే చంద్ర ధ్యానం ప్రదక్షిణామి మనః పీడ ఉపశాంతయే మమ మమ సంతానస్య కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయే కుజ ధ్యానం ప్రదక్షిణామి రోగపీడ రుణపీడ ఉపశాంతయే మమ మమ సంతానస్య బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయే బుధ ధ్యానం ప్రదక్షిణామి బుద్ధిపీడ ఉపశాంతయే మమ మమ సంతానస్య గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయే గురు ధ్యానం ప్రదక్షిణామి సంతాన పీడ ఉపశాంతయే మమ మమ సంతానస్య శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయే శుక్ర ధ్యానం ప్రదక్షిణామి కలత్రపీడ ఉపశాంతయే మమ మమ సంతానస్య శని అరిష్టేతు సంప్రాప్తే శని సంప్రాప్తే రాహు పూజాంచ కారయే రాహు ధ్యానం ప్రదక్షిణామి చక్షుపీడ ఉపశాంతయే మమ మమ సంతానస్య కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయే కేతు ధ్యానం ప్రదక్షిణామి జ్ఞానపీడ ఉపశాంతయే. ప్రార్థన పూర్వకంగా ఆరాధన చేయాలి. అందరూ కూడా మంచిగా చాలా జాగ్రత్తగా ఈ మంత్రాన్ని అందరూ కూడా చేతులు జోడించి చేయండి. నేను చెప్పేది అనండి. ఓం
శమగ్నిరగ్నివిష్కరచ్చన సుదచుంపాదౌ మాత్మరహమశ్రితః ఓం జమాయ సోమం సునతాయ మాయోతావై జవకుంభయజ్ఞో గచ్చతగ్లోరం పునః ప్రజాపతేన త్వదేతాన్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాస్తే ధ్రువస్తన్నస్తు పతోరయేనా అనండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం మహాగ్రహం ఛాయ మార్తాండ సంభూతం తన్నమామి శనైచ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం మహాగ్రహం ఛాయ మార్తాండ సంభూతం తన్నమామి శనైచ్చరం. మంచిగా శనిదేవుడికి మనసులో మీ సంకల్పాన్ని చదువుకొని మంచిగా దండం పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. స్వామివారిని ఇద్దరు అమ్మవారులను మనము కలశంలోకి ఆవాహన చేసుకుంటాము. మనం ఇప్పుడు బియ్యంతో పెట్టుకున్న కలశం ఉంది కదా, అందులోకి ఆవాహన చేసుకుంటాము. ఉల్లాసపల్లవిదపానుల సప్రలోకే నిర్వాహకోరకితనేమ కటాక్షదూరా శ్రీరంగహర్మజన మంగళ దీపరేఖాయాం శ్రీరంగరాజమైషేంద్రియమాశ్రయామః లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మన్నగణాక్షలబ్ధవివద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణువత్రమనవాసని విశ్వనాథః క్షీరోదకే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సత్యం నమతాం శరణ్యే. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. వేంకటాది సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. నిరంజనాయ విద్మహే వినాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్. శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. కుంభే ఆగచ్చ ఆగచ్చ ఆగచ్చ. అక్షతలు తీసుకొని ఆ కలశం మీద వేయండి. ఓం భూ శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆవాహయామి. ఓం భువః శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆవాహయామి. ఓం శుభః శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆవాహయామి. ఓం భూర్భువస్వః శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆవాహయామి. స్థాపయామి పూజయామి. ఒకసారి ఆ కలశం మీద ఇలా చేపెట్టండి. ఓకే సంపన్నే సోమేన ధారాజ్ఞాయుష్మై బ్రాహ్మణ సంప్రాజం పాలయామసి షణ్ణో దేవీర దుష్టాయ ఆపోటకంతు వినయే షణ్ణో రవిషనందనః. ఓం ఆకలశేషు భావతే పవిత్రై పరిశుద్ధతే ఉక్తైరజ్యేషు వర్తతే షణ్ణో దేవీర దుష్టాయ ఆపోటకంతు వినయే షణ్ణో రవిషనందనః. ఆపోవాయం కపం విశ్వాభూతాన్యావ సంప్రాణాపదురాజందాక్షర జ్యోతిషావో యజుషాభాముఖ్యనామ సర్వదేవత ఆపద్రోభువస్వరాపదోం. ఓం యాపనదివ్యగుణా పుష్పాజాత పుష్పిణీ బృహస్పతిర్పశుత స్థానోమం చందతుమ్మసః ఆవాహిత శ్రీ అలవేల్మంగావత్మాసగిత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అసుమేతే పునరస్మాత్ ప్రాణమేనో దేవోపం జోపస్యేన సూర్యనక్షత్రమేవరాసుతే అమృతేత్రాణః అమృతమాపః యదాస్థానభావే సాంగం సాహితం సమానం శతిజ్ఞం పత్ని భుక్తపరివారసుతం శ్రీ అలవేల్మంగావత్మాసగిత వెంకటేశ్వర స్వామినే నమః. కుంభేస్మిన్ ఆగచ్చ ఆగచ్చ ఆగచ్చ. అందరూ కూడా ఒకసారి మంచిగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆ కలశం మీద పెట్టినటువంటి వస్త్రాన్ని తీసి పక్కకు పెట్టుకోండి. కలశం మీద పెట్టిన వస్త్రాన్ని పక్కకు పెట్టుకోండి. తర్వాత వేసుకోవచ్చు, లేదా అట్లనే తీసుకోండి. వస్త్రం ఉన్నా పర్వాలేదు,
దూది వస్త్రం ఉన్నా ఏం కాదు, మళ్ళీ దాన్ని పెట్టుకోవచ్చు. ఆ వస్త్రాన్ని తీయండి. అక్కడ కొబ్బరికాయ మీద మనం అర్ఘపాద్యాలు ఇచ్చేది ఉంటుంది, కొద్దిగా స్నానం చేయించేది ఉంటుంది స్వామికి. కనుక మీ తొడ మీద పెట్టుకోండి, తర్వాత మళ్ళీ అలంకరణ చేసుకోవచ్చు వస్త్రం. కనుము తీయండి, పక్కకు పెట్టుకోండి. ఓన్లీ కనుము మాత్రమే తీయండి, కనుము మాత్రమే తీసి పక్కకు పెట్టుకోండి. కలశం మీద కింద ఉన్న కన్ను కాదు, కలశం మీద ఉన్న కన్ను. ఇప్పుడు స్వామి వారికి 3 సార్లు నీళ్ళు ఉంచుకుంటూ పక్కకు వేయండి. మూడు సార్లు నీళ్ళు చూయించుకుంటూ ఆ కలశానికి పక్కకు వేయాలి, పక్కకు కింద పోసేయండి. ఇప్పుడు కొద్దిగా పుష్పంతో ఆ కొబ్బరికాయ మీద నీళ్లు చల్లండి. స్నానం ఆపో ఇష్టామ యోగ దాన యోగ శివతమోర్త తస్యవాగే వేరః ఉషతీర్వ మాతరః తస్మాత్ అనంతమానవః యశత్రాత్మద ఆపో జనయయాచనః. స్నానం సమర్పయామి, స్నానాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఇప్పుడు ఆ కలశం మీద వస్త్రం ఉంచండి. యువత స్నాన దివసానే ఇరోధ శుద్ర మంత్రో అసర్గ అవానురత మందుతా నిర్వేణ రుద్రేణ వరుణా స్వచేవ వస్త్రం సమర్పయామి. అందరు కూడా ఆ వస్త్రానికి అలంకరణ చేసుకున్నారు, కానీ మంత్రపూర్వకంగా గంధము పసుపు కుంకుమను ఆ వస్త్రానికి పెట్టండి, అలంకరణ చేయండి. గంధద్వారాంతరాదర్శానుష్టాంతరేషుణే ఈశ్వరం సర్వభూతానాం స్వామిపక్వయేషుణం ఆద్రానుష్కరణం రుచింసువర్ణాన్నేయమానం సూర్యాధర్మం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. దివ్య శ్రీచందనం మహేంద్రాపురం కుంకుమాన్ ధర్మద్రవ్యాన్ని సమర్పయామి. ఇప్పుడు ఆ కలశం ఆ స్వామి వారికి ఒక 2 పుష్పాలను సమర్పించండి. ఓం యోగా పుష్పాన్ వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, విశేషాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. పుష్పాన్ని తులసి దళం ఉంటే తులసి దళాన్ని సమర్పించండి. కలశం మీద పెట్టాల్సిన అవసరం లేదు, కింద కూడా పెట్టుకోవచ్చు, కలశం దగ్గర పెట్టుకోవచ్చు. వారికి ఒకసారి ధూపం చూపించి మళ్ళీ ధూపాన్ని పక్కన పెట్టండి. శ్రీ అవినేత్మంగా పద్మాసనేత వెంకటేశ్వర స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. మూర్ధానములో అర్ధం ప్రతిజ్ఞావయేశ్వరనర్మజాతలగ్నిం కదిగుప్రప్రావిజ్ఞానమాసన్నపాత్రం జనయంత దేవాః. తర్వాత ఒక దీపాన్ని కానీ హారతిని కానీ చూపించండి. ఉద్దేశించ జ్ఞానమేదో అగ్నం నిరుద్రిమమానసో విశ్వశ్రమావః జీవనంచ నిశోదచ. ఆ పండ్ల మీద కొద్దిగా నీరు చల్లండి, చల్లి స్వామి వారికి నైవేద్యం పెట్టండి. దేవస్వద్వృష్ణోర్బాహుభ్యాం భూష్ణోస్తాభ్యాం మాదదే. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ 3 సార్లు నీళ్లను చూపించుకుంటూ అప్పుడు ఉంచండి. మధ్య మధ్యమానే ఉత్తరాభోజనం హస్తో ప్రక్షాళం పాదు ప్రక్షాళం సమర్పయామి. తర్వాత మళ్ళీ హారతి చూపించండి. కళ్యాణాద్భుతగాత్రాయ కామినార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఇప్పుడు ఆ హారతి చుట్టూ నీరు తిప్పండి. జడేన ఆ
रक्षाद्रव्याणि पुष्पेण देवबन्धं समर्पयामि हस्तेन आत्मरक्षान् नेत्ररक्षान् धारयामि హారతి నమస్కారం చేసుకోండి బోల్ వెంకటేశ్వర భగవానుకి జై బోల్ లక్ష్మీ మాతకి జై బోల్ పద్మావతి మాతకి జై. ఇప్పుడు మీరందరూ కూడా స్వామివారి విగ్రహాలు తెచ్చుకున్నారా? తెచ్చుకోని వాళ్ళు ఎవరో ఉన్నారట. ఏమి ఇబ్బంది లేదు. ఆ పంచామృతాన్ని పుష్పముతోటి మీ కలశం ఎన్నున్నాయి చెప్పాలంది. 2 చేతులు పైకెత్తి గోవిందుని తెలుసుకుందాం. మధురము మధురమయ్య గోవింద నీ నామమే మధురమయ్య. స్వామి మధురము మధురమయ్య గోవింద నీ నామమే మధురమయ్య. చేసినాము నేత్రాలు మాత్రము ఆ కలశానికి పుష్పంతో కొద్దిగా అభిషేకం చేసుకోండి. అందరూ కూడా ఆ ఒక పాత్రలో స్వామివారి ప్రతిమను ఉంచుకోండి. ప్రథమ మలాపకర్మ స్నానం సమర్పయామి. మొదలు కలశంలోని నీళ్లతోటి స్వామివారికి కొద్దిగా స్నానం చేయించండి. ఎందుకంటే పసుపు కుంకుమ గంధం అన్ని ఉంటాయి కనుక అవి తీసేయాలి కనుక కొద్దిగా ఆ పసుపు కుంకుమను తీసేసేయండి. అనంతరం పంచామృత అభిషేక పూజనం చదివిష్యే. ఇప్పుడు ఆ పంచామృతాలు అభిషేకం చేయండి. నెమ్మదిగా నా మంత్రము అయిపోవడం కూడా అభిషేకం చేస్తూ ఉండండి. నెమ్మదిగా ఓం నమో వెంకటేశాయ లేకపోతే ఓం గోవిందాయ నమః మనసులో అనుకోవాలి, బయట కనవద్దు. బయట కంటే కుంకుమ పడుతుంది, మనసులో అనుకుంటూ చేయండి. ఓం గోవిందాయ నమః. ఓం షణ్ణ మిత్ర షణ్వల్లః షణ్ణో భవతు పరిణమ షణ్ణ ఇంద్రో బృహస్పతిః షణ్ణో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్నావవతు తద్బ్రహ్మారవతు అగతు మాం అగతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం గృణేర్దుర్యామి దేవావత్. ఓం అతపురుషో వై నారాయణో కామైక ప్రజాపతే వేది నారాయణ ప్రాతోదాయతే మనస్సర్వేంద్రియాణి చ ఖండాదుర్వేది రామ పృథ్వీర్ స్వచ్ఛదారుణే నారాయణ బ్రహ్మా జాయతే నారాయణ రుద్రో జాయతే నారాయణ రుద్రో జాయతే నారాయణ ప్రజాపతి ప్రజాపతే నారాయణ దేవసుపత్తంతే నారాయణ ప్రవర్తంతే నారాయణే ప్రజయంతే ఏతత్ రుద్రేణ సురేణే ఓం నమో నారాయణః బ్రహ్మనారాయణః శివచ్చ నారాయణః శుక్రచ్చ నారాయణః కాలచ్చ నారాయణః దిశచ్చ నారాయణః విదిశచ్చ నారాయణః రూపచ్చ నారాయణః అదచ్చ
ఏతద్వేద సవిష్ణురేణ మనకు సవిష్ణురేణ మనకు ఏతద్వజర్వేద సురేణ రూపే ఓదత్తత్రే బ్రాహ్మణే మనోపదక్ష నారాయణాయోక్తిపతిషిత ఓమిత్రేకాక్షరం మనోపద్వేక్షరే నారాయణాయోక్తిపంచాక్షరాణి ఏతద్వై నారాయణశాస్త్రాక్షరమిదం యో వై నారాయణశాస్త్రాక్షరమిదం యదానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార వికార మకార రూపే కానేక దాసర కర్తవే భవేతుతే యదుత్రారచవే జగత్ప్రాణకందన ఓత్మనే నారాయణాయోక్తిపత్రేపాటకః వైకుంఠపురదేవత్రపుష్యవే సంతర్పణపుణ్యయోగ విజ్ఞానగణం తస్మాచర్యామమాత్రం బ్రహ్మణ్యేవేదయుక్తే బ్రహ్మణ్యేన సూదనం సర్వదేవస్తమేవం నారాయణం కాలవేదమకారబ్రహ్మం ఏతద్ అదర్వశిరోవేదూతే ప్రాణరమేయామే అద్భుతం నామం నాగోజే సాధనమేయామే వేదవిదం నామం నాగోజే సాధం ప్రాణరమేయామే పాపే పాపే దదతే మాద్యంతనమాదిత్యం కోదేయానః పంచపాద ఉపగాద ప్రముచతే సర్వవేద నారాయణ పుణ్యం కదతే నారాయణ సాయుధ్యమదాత్మతే శ్రీమన్నారాయణ సాయుధ్యమదాత్మతే ఏదం వేద ఇత్యుపనిషతే సమనాదతే సమనాదతే సాధూర్ణం కరదానహో తేజస్వినావధూతమస్వినావిద్విషావహో ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు స్వామివారిని మెల్లగా చేతులకు తీసుకొని జలముతోటి శుద్ధి చేసుకోండి. మిగతా అంతా పూసేయండి. పాత్ర ఎక్కడ ఉందో చూసుకొని పోసుకోండి. మీ దగ్గర ఉన్నదంతా అభిషేకం చెయ్యండి. పాత్ర చిన్నగా ఉంటే పట్టేంతరం చేసుకోండి. తర్వాత స్వామివారిని తీసుకొని చక్కగా జలముతోటి శుద్ధి చేసుకోండి. ఆ తర్వాత స్వామివారిని అలంకరణ చేసుకోండి. స్వామివారికి గంధము కుంకుమ పెట్టేసి అలంకరణ చేసుకొని ఆ కలశం ముందర పెట్టుకోవాలి. కలశం ముందర ఆ బియ్యం కూడా పెట్టుకోండి. అందరూ 7 పిండి దీపాలు చేసుకునే ఉంటారు కదా. చేసుకునే వాళ్ళకు నేను సలహిస్తాను. ఇవాళ పిండి దీపాలతోటి స్వామివారికి దీపారాధన చేస్తే చాలా విశేషము. 7 శనివారాల వ్రతంలో 7 పిండి దీపాలతోటి స్వామివారికి హారతి ఇవ్వాలని ఉంటుంది. భగవంతుని నామం చేసుకుంటేనే స్వామివారికి అలంకరణ చేయాలి. మాట్లాడద్దు, భగవంతుని నామంతోనే చేయాలి. గోవింద గోవింద అనుకుంటూ స్వామివారిని జలముతోటి శుద్ధి చేసుకొని చక్కగా గంధము కుంకుమ అలంకరణ చేసి దూది వస్త్రముకి సమర్పణ చేసి అక్కడ కలశానికి ఎదురుగా బియ్యములో పెట్టుకోండి. తర్వాత మీ వద్ద ఉన్నటువంటి కుంకుమతోటి అక్కడ ఆ అమ్మవారిని చేసుకున్నారు కదా పసుపుతోటి అక్కడ చేసుకోవాలి కుంకుమార్చన. దగ్గర పుష్పాలు ఉంటాయి కదా, ఆ పుష్పాలు ఎన్నుంటే అది సమర్పించండి, లేకపోతే అక్షంతలనే సమర్పించండి నేను చెప్పినప్పుడు. ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాను. అందరు కూడా ఓం గోవిందాయ నమః అనుకుంటూ సమర్పించండి. అత అంగ పూజన చరిష్యే. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః పాదౌ పూజయామి. ఓం శ్రీ వెంకటాచలాదికాయ నమః గురువౌ పూజయామి. ఓం శ్రీ ప్రదాయకాయ నమః యజ్ఞే పూజయామి. ఓం పద్మావతీపతయే నమః శ్రవణే పూజయామి. ఓం జ్ఞానప్రదాయ నమః ఊరుం పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః కడిం పూజయామి. ఓం మహాభాగాయ నమః నాభిం పూజయామి. ఓం నిర్మలాయ నమః ఉదరం పూజయామి. ఓం విశాలాయ నమః హృదయం పూజయామి. ఓం పరిశుద్ధాత్మనే నమః తను పూజయామి.
ओम पुरुषोत्तमाय नमः भूतं पूजयामि ओम स्वर्ण हस्ताय नमः हस्तौ पूजयामि ओम वरप्रदाय नमः खण्डं पूजयामि ओम लोकनाथाय नमः स्कन्दौ पूजयामि ओम सर्वेश्वराय नमः मुखं पूजयामि ओम रसज्ञाय नमः नासिकां पूजयामि ओम पुण्यश्रवणकीर्तनाय नमः श्रोत्रे पूजयामि ओम फुल्लामुजविलोचनाय नमः नेत्रे पूजयामि ओम वक्षस्विने नमः ललाटं पूजयामि ओम सरस्वतीशाय नमः शिरः पूजयामि ओम ब्रह्मविग्रहाय नमः सर्वाङ्गानं पूजयामि ओम श्री पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामिने नमः दिव्य सुंदर విగ్రహం పూజయామి. ఇప్పుడు మొదలు అమ్మవార్లకి కుంకుమార్చన, మొదలు లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. మీ వద్ద ఉన్న కుంకుమని కొద్ది కొద్దిగా ఓం మహాలక్ష్మే నమః అనుకుంటూ ఎక్కడైతే గౌరమ్మ ముద్ద ఉందో అక్కడ కుంకుమను సమర్పించండి. మీకు తమలపాకులు ఇచ్చాము, తమలపాకులోనే పెట్టుకున్నాం. మీరు ఎక్కడ పెట్టుకున్నారో మనకు తెలియదు కానీ ఓం మహాలక్ష్మై నమః అంటూ చేయండి. ఓం ప్రకృతే మహావిష్ణుతే మహావిద్యాయ నమః సర్వభూత హిరపదాయ నమః కీర్తాయ మల్లుభ్యమ సర్వభ్యమ ప్రణాత్రాయ నమః వాచేన భావకాలయ నమః పద్మాయ నమః సుఖే నమః స్వాహా నమః సోదాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః లక్ష్మై నమః నిత్యపుష్టాయ నమః విభావతే నమః ఆదిత్యే నమః దివ్యే నమః వస్త్రాయ నమః వస్త్రాయ నమః కమలా నమః కాంతా నమః క్షమా నమః క్షీరసుమదా నమః అనుగ్రహనాథ దేవానాథ భగవాన్ సుఖాయ నమః దీప్తాయ నమః లోకిజోమినాథ నమః దర్పణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మాక్షర పద్మాక్షర పద్మసుందరి నమః పద్మోత్తమాయ నమః పద్మప్రియ నమః పద్మనాభ ప్రియాయ నమః పద్మమానధరాయ దేవ్యే నమః పద్మిన్యే నమః పద్మన్యే నమః జగన్నాథ నమః దుర్గన్నాథ నమః ప్రసాద విగ్రహ నమః ప్రమాణం చంద్రగ్రహ నమః చంద్ర సహోదర్యే నమః చంద్రపుజామ చంద్రరూపామ ఇంద్రామ ఇంద్రశ్రీధరామ హల్లాజన పుచ్చేమ శివాయ నమః శివదత్తే నమః ధుమరామ విశ్వకర్మ దుశ్చేమ దార్ఘనాథ నమః వేద పుష్కర్య శాంతామ శుక్రవాయ నమః శ్రీయ నమః భాస్కర్య నమః దేవనయ నమః వరాహువ నమః త్రిశక్తిన్య నమః సుందరాయ నమః ఉదారాయ నమః హరిణ్య నమః హేమ భాగ్య నమః ధరాత్రే నమః సిద్ధే నమః కైటపుణ్య నమః శుభప్రదామ ధ్రువవే సదానందాన లక్ష్మణ మధుప్రదామ శుభాత్మ జింద ప్రాకారణ సంగతనయ నమః జయామ మంగళాయ దేవ విష్ణు వక్షస్థల స్థితామ విష్ణువత్యేన ప్రసన్నాక్షర నమః నారాయణ సమాసదామ దానిజితం దింగ్య నమః దేవ్య నమః సర్వభద్రవారిణ్య నమః దుర్గా నమః మహాకాళి నమః బ్రహ్మ విష్ణు శివాత్మ నమః దిగానజ్ఞాన నమః భువనేశ్వర్యై నమః. ఇప్పుడు పద్మావతి అమ్మవారికి అర్చన. ఓం పద్మావత్యై నమః అనుకుంటూ వేయండి. ఓం పద్మావత్యై నమః దేవ్యై నమః పద్మోద్భవాయ నమః కరుణప్రదాయ నమః సౌహృదాయ నమః తేజస్వరూపిణ్యై నమః కమలాముఖ్యై నమః పద్మధరాయ నమః శ్రీయై నమః పద్మనేత్రై నమః పద్మధరాయ నమః సుగుణాయ నమః కుంకుమప్రియాయ నమః హేమవర్ణాయ నమః చంద్రవిద్యాయ నమః ధగధగ ప్రకాశ శరీరధారిణ్యై నమః విష్ణుప్రియాయ నమః ఓం దివ్యకళ్యాణాయ నమః పూర్వశిరప్రకాశిన్యై నమః సౌందర్యరూపై నమః భక్తవత్సలాయ నమః బ్రహ్మాండరాజిన్యై నమః ప్రియాయ నమః త్రినేత్రై యోగసరస్యాయ నమః యోగరాజిన్యై నమః దేవ్యై నమః ఓం దుర్గానమః సమర్పించండి. ఓం శ్రీ వెంకటేశాయ శ్రీరామ దుర్గోజామ సుందరిరామ శ్రీ నమః. ఓం దేవకటీనామ సరస్వతీనామ కుమారకర్మవేద్యామ భద్రవిద్యామ సుభద్రామ పద్మనాభ పద్మనాభ సదా
మళ్ళీ ఒకసారి స్వామి వారికి దీపాన్ని చూపించండి. జీవనం దిశో దశ. ఇప్పుడు మీ దగ్గర నైవేద్యము ఒక నువ్వుల ముద్ద ఉన్నది అంతేనా? ద్రాక్షరాలు నైవేద్యం పెట్టాం కదా, ఒక నువ్వుల ముద్ద మాత్రమే ఉన్నది. అది చివరికి కథలు అయిన తర్వాత నైవేద్యం పెడదాం స్వామికి. నువ్వుల ముద్ద దాంట్లో కూడా నల్లటి నువ్వులే వాడాలని చెప్పారు. అంటే శనీశ్వరుడికి ఇష్టమైనటువంటియే స్వామికి పెట్టాలి అని ఆ శని వరం తీసుకున్నాడు కనుక మనము అదే వాడుతున్నాము. దాంట్లో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. నల్ల నువ్వులు పట్టించి ఆ నూనె వాడితే ఎటువంటి రోగాలు రావు. ఈ సన్ఫ్లవర్లు అవి ఇవి అడ్డమైన నూనెలు వాడుతున్నాం కనుక అన్ని రోగాలు వేడి నూనె అన్ని వచ్చి పడుతున్నాయి. నల్ల నువ్వుల నూనె ఎవరైతే ఇంట్లో వాడుతున్నారో వాళ్ళకి ఎటువంటి రోగం రాదు. ఖచ్చితంగా వందే పడుతున్నారు నల్ల నువ్వుల నూనె వాడితే. ఇప్పుడు మనము వ్రతకథలోకి వెళ్దాము. అక్షంతలు చేతిలో పట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి కథలు దీంట్లో 5 కథలు ఉంటాయి. ఆ 5 కథలు చక్కగా వినండి. మరి ఎందుకు ఈ వ్రతం చేయాలి, ఏమిటి, ఎవరు చేశారు, అసలు ఎట్లా వచ్చింది ఈ వ్రతం అనేటువంటిది చక్కగా ఇక్కడ మనకు చెప్పారు పెద్దలు. దాన్ని బట్టి మనం చక్కగా సత్యనారాయణ పూజలు చేస్తాం. పూజ అయిపోయే వరకు ఓకే. ఈ వ్రత కథలు చేస్తాం కదా. ఒకరు వస్తారు, అమ్మ చక్కెర లేదాడా చీరాకి, ఒకరు వస్తారు ఏదో మరి చుట్టాలు వస్తారు, మంచుకుంటారా అమ్మ. కథలు ఆయనే చదువుకోవాలి, ఆయన బయట మరి కథ చదివి మన కొబ్బరికాయ కుటుంబం సరిగ్గా అవు అంతుడు గిన్నె కదా కథ అట్లా ఉంటాయి. మా అన్న కూడా ఎన్నో భరించింది అట్లా. శ్రద్ధగా వినాలి. శ్రద్ధ పూజకి ఏమి అవసరం లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, కావాల్సింది శ్రద్ధ భక్తి. శ్రద్ధ భక్తి నువ్వేం పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన నైవేద్యం పెట్టకపోయినా ఆయన ఏమన్నాడు, కానీ ప్రశాంతంగా అయ్యా అంటే చాలు, అమ్మ అంటే చాలు, ఒక 2 సెకండ్లు అంతే. అన్ని ఆడంబరాలు పెట్టుకొని దృష్టి వచ్చిన వాళ్ళ మీద ఉంటే ఆ పూజకి ఎటువంటి ఫలము ఉండదు. నువ్వు ఏం పెట్టకు. ఒక చిన్న స్వామివారి ఫోటో పెట్టుకొని దానికి అయ్యా నా దగ్గరికి ఇంతే ఉన్నది, ఈ తులసి దళమే సమర్పిస్తున్నా అని సమర్పించి ఆ తులసి దళాన్ని నువ్వు స్వీకరించు. ఖచ్చితంగా నీకు ఫలం వస్తుంది. లోపం చేయకూడదు. ఉన్నా కానీ లేదు అంటే అలానే ఉంటుంది. ఉంటే చేయాలి, లేకుంటే సమర్పించాలి, వాడిస్తాం. ఎట్లా అయ్యాలో వాడిస్తాం. దీంట్లో ప్రతి కథలో ఒక్కొక్క కథలో వస్తూ ఉంటుంది కనుక జాగ్రత్తగా అక్షంతలు పట్టుకోండి. నేను చెప్పేటువంటి కథను వినవండి. ఇక్కడ నమస్కార బ్రహ్మాండేన శ్రీంకన వెంకటేశో దేవో అభూతో భవిష్యతే. శ్రీ భగవాన్ వాచ. కలియుగంలో
ఉదాహరణ శుభముహూర్తమున సాక్షాత్ భూలోక వైకుంఠమైన తిరుమల కొండపై విశ్వపతి అయినటువంటి భక్తునికి శ్రీనివాసుడి రూపంలో వెలిసి శ్రీ వెంకటేశ్వరుడుగా భక్తుల చేరుకోబడుతున్నటువంటి శ్రీమన్నారాయణ వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి పొందేటువంటి ఈ వ్రతం గురించి గ్రంథాన్ని రచించవలసిందిగా అనుగ్రహించి ఆజ్ఞ ఇచ్చి ఈ విధంగా చెప్పసాగాము. ఓ ఈ ప్రియభక్త విశ్వపతి నామదేయ, నా ప్రియభక్తుడైన నీవు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి చెప్తున్నాను. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించడానికి ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను నడుస్తూ అనేక కష్టాలు పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొంతమంది వారి వారి కష్టాలను నివారించాల్సిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో గజ ప్రవాసాలు వచ్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నాకు భక్తులంటే అత్యంత ప్రియము. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. నా మీదనే పూర్తి భారం వేయాలి అని పరమాత్మ సర్వధర్మ పరిత్యజ్య మా ఏకం శరణం ప్రజా అహంత్వా సర్వభాగ్యభ్యో మోక్ష విషయాన్ని మాస్తా. నా మీదే భారం వేయాలి, పూర్తి భారం వేసుకో, నువ్వు నీ పని చేసుకో అని పరమాత్మ చెప్పాడు భగవద్గీతలోనే. ఇక్కడ కూడా వెంకటేశ్వర అదే చెప్తున్నాడు, నా మీద భారం వేసుకొని ఎవరైతే నన్ను నమ్ముకుంటారో వాళ్ళ ఇంటి బాధలన్నీ భరిస్తానని చెబుతున్నాడు. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతము ఏకరేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతం ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు. ప్రత్యేకంగా మార్గశీర్ష, మాఘ, కార్తీక మాసమందు కానీ, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులలో కానీ, శ్రవణ నక్షత్రమునందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ కలియుగంలో నా భక్తులు మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా నాకు తెలియదు. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు కలిగినా, ఆరోగ్య సమస్యలు కలిగినా, ఉద్యోగ వ్యాపార సమస్యలు కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించిన తక్షణమే కష్టాలన్నీ కూడా తొలగిపోవును. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యం తలబెట్టినా ఈ వ్రతం ఆచరించిన శుభకార్యం నిర్విఘ్నంగా జరిగి వ్యతిరేకు శుభప్రదం కాగలదు. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వరాలు లభించగలవు. ఉదయంలో కానీ సాయంకాలం నందు కానీ వ్రతం ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయాలతో కూడి ఉన్నది. ఈ 5 అధ్యాయాలు భక్తితో పఠించగలను. ఈ స్వగృహమందు కానీ, వసతి గృహమందు కానీ, నా ఆలయమందు కానీ, ఈ పుణ్యక్షేత్రమందు కానీ, నదీ తీరమందు కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. మీరు వీరైన మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించిన మిగిలి శ్రేయోదాయకము. ఈ వ్రతము ఆచరించిన వారికి, విన్న వారికి, ప్రసాదం భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగగలవు. ఈ వ్రతాన్ని పూర్వకాలంలో నా వేదకులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి దివ్యాస్తులు పొందినారు. భూలోక వాసులైన మీ అందరికీ ఈ వ్రతం మిగిలి ఆనంద కదాయాలని అనేక శుభములు కలుగు చేయను. ప్రశాంత మనసుతో నన్ను తలుచుకుంటూ ఈ వ్రతం ఆచరించిన వ్రత ఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతము ఆచరించే విధానము మిక్కిలి సులభతరము. ఈ వ్రతము మిక్కిలి సులభతరము. ఈ కలియుగంలో కష్టాలను కూడా నాకు తెలియదు. అందుకనే అత్యంత కఠోర దిశలో మీరు చేసేటువంటి తపస్సులకు ఎన్ని యాగాలకు ఇచ్చే ఫలము కేవలము ఈ వ్రతం ఆచరించే వలనే మీకు పొందగలరు. ముందుగా వ్రతం ఆచరించే ప్రదేశము చక్కగా శుభ్రపరచగలను. మండపం ఏర్పాటు చేసుకుని నా దేశములైన శ్రీదేవి భూదేవుడితో కూడినటువంటి నా పటాన్ని మండపం ఉంచగలరు. మండపము గోడకు కూడా ఉంచవచ్చును. మీకు ప్రేమైన ఇతర దేవుల పటాలు కూడా ఉంచవచ్చును. నవగ్రహ దేవులను అష్టదిక్పాలను ఆధారం చేసుకోవడం, లేకపోతే వాళ్ళందరికీ మనసులోనే ప్రార్థన చేసుకోవడం. ముందుగా పసుపుతో వినాయకుడిని పూజించాలి. ఆ తర్వాత ఈ వ్రతమందరి 5 అధ్యాయాలు భక్తి శక్తులతో పాటించాలి. ఇది ప్రథమ అధ్యాయము. మిగిలిన 4 అధ్యాయాలు నాకు అత్యంత ప్రీతిప్రాప్తమైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయాలను పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రాలు పఠించవచ్చును. ప్రతి అధ్యాయంలో కూడా గోవింద 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 అని 3 సార్లు స్మరించవలను. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు
తెలియదు. కావున మరొక విషయం కూడా చెప్తున్నాను, ఈ వ్రతము ఇంత వివరంగా చేసుకో శక్తి లేని వారు ఒక్కరే నా పటాన్ని ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరుడికి నవగ్రహదేవతలకు నక్షత్రాలకు మనసులో నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీరున్న ఏ ఫలమైనా నాకు నివేదించి ప్రసాదంగా స్వీకరించవచ్చును. ఈ విధంగా చేసినా మీకు కార్యసిద్ధి కాగలదు, మీ కష్టాలన్నీ తొలగిపోవును, మీకు సకల శుభములు కలుగును. ఎవరైతే వ్రతం అత్యంత భక్తి శ్రద్ధతో ఆచరిస్తారో వారి గృహానికి స్వయంగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తాను. నా అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామి వారు తిమ్మరాజు విశ్వవతి రామకృష్ణమూర్తి విశ్వవతి అనే భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమైన విధానం ఎల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానం అనుగ్రహించారు. అందరూ కూడా గోవింద 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 3 సార్లు ఆ అక్షతలు స్వామి వారి దగ్గర ఉంచండి. శ్రీమోధ్యాయ సమాప్తః. ప్రత్యక్ష నిదర్శనం నేను చెప్తున్నాను. ఇక్కడ స్వామివారే స్వయంగా వచ్చి నేనే స్వయంగా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుంటాను, నేనే స్వయంగా వస్తాను అని చెప్పి అన్నాడు. దానికి ఉదాహరణ నేను మొన్ననే ఒక ఇంట్లో నేను చెప్తాను జరిగిన విషయం. కోర్రావుపేట ఇక్కడ దగ్గర ఉంటుంది. కోర్రావుపేటలో నా శిష్యుడు ఉంటాడు. వాడు వాళ్ళ ఆవిడ 7 శనివారం వ్రతం చేసిందట, నాకు తెలియదు. 8వ శనివారం నాడు, అది శనివారం వచ్చింది, తులసి మాల తీసుకొని గుడికి వచ్చాడు. ఏమన్నా బాగా అంత మాట్లాడిన తర్వాత, అయ్యా ఆవిడ 7 శనివారం వ్రతం చేసింది, ఇవాళ 8వ శనివారము అని తులసి దండ పంపించింది. అయ్యా స్వామికి వేయమన్నాడు. సరే వేశాను, వెళ్ళిపోయాడు. వాడి ఇల్లు నాకు తెలియదు, ఎక్కడ ఉండదు. తులసిమాల వేసిన నాకు మనసులో మొత్తము వాడింటికి వెళ్ళాలి అని సంకల్పం పరమాత్మ నాలో కల్పించాడు. వాడికి తెలియకుండానే వాడికి ఇంటికి వెళ్ళాను. అప్పటికే కార్యక్రమం అయిపోయింది. ఆ దంపతులకు పూజ చేస్తున్నారు. వెతుక్కుంటూ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఆనందం పట్టలేకుండా ఉన్నది. నేను అంతటి వాడి కాదు కానీ స్వామి పాద సేవకుని కనుక స్వామి వారి సేవ చేసే భక్తుడు నా ఇంటికి వచ్చాడు అని పరవశమైపోయారు. వాళ్లకు ఆ సంకల్పం ఏం చేసుకున్నదో ఆ అమ్మ ఖచ్చితంగా ఆ సంకల్పం నెరవేరింది. అంటే భగవంతుని మనం ఎంత శ్రద్ధతో చేస్తామో ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు. నా అనుభవం కూడా చెప్తున్నాను. అది 10, 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఉంటుంది. మా ఆవిడ 7 శనివారాలు వ్రతం చేసింది. ఆ 7 శనివారాల్లోనే మధ్యలో మీకు ఉంటాయి కదమ్మా ఋతుస్రావాలు, అది కాలిపోయాయి. 7 శనివారాలు పూర్తి కంప్లీట్ చేసింది. ఆమె అప్పుడు గర్భవతిగా ఉన్నది. కరెక్ట్ శ్రావణ మాసము శ్రవణ నక్షత్రం రోజు, సరే నాకు స్వామివారు రాకపోయినా స్వామివారి రూపంలోనే ఆడపిల్ల వచ్చింది, నా 2వ బిడ్డ. శ్రవణ నక్షత్రం వచ్చిందా స్వామి, ఏదో రూపంలో వచ్చిందా లేదా? అట్లా చేసుకోవాలి, శ్రద్ధతో చెయ్యండి. మీరు ఏం చేసినా శ్రద్ధ భక్తితో చెయ్యండి. ఖచ్చితంగా స్వామి వస్తాడు, మీ కళలోకి వస్తాడు. అవసరమైతే వచ్చి మీకు చెప్తాడు. కావాలంటే కథలు కూడా ఉంటుంది. ఇది ప్రత్యక్ష నిదర్శనాలు జరిగినాయి కనుకనే ఈ వ్రతానికి అంత మహత్యం ఉన్నది. ఒకప్పుడు ఇది వ్రతం గుప్తంగా జరిగేది, చాలా తక్కువ మంది ఆచరించారు. ఇప్పుడు ఆ యూట్యూబ్లో ఈ కథను, ఈ వ్రతాన్ని చాలా విశేషంగా తీసుకొచ్చారు కనుక ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడెక్కడో చేస్తూనే ఉన్నారు. అది వెంకటేశ్వర స్వామి మహత్యం అలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అక్షరం తీసుకోండి, 2వ అధ్యాయంలోకి వెళ్ళాము. విశ్వామిత్ర ఉవాచ. విశ్వామిత్రుడు ఈ కథను బాగు అనుభవించి చూసినటువంటి కథను బాగు ఇక్కడ దీంట్లో రాశారు. పూర్వకాలంలో మగధ సామ్రాజ్యంలో విశిష్టమైనటువంటి శ్రీవారి ప్రేమకున్నాడు. అతనికి 9 మంది శ్రీ సంతానం ఉన్నది.
ఎంతో పాటించడం కలిగిన మిక్కిలి పేదగ్రంతో బాధపడుతూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల్లో పౌరోహిత్యం చేస్తే వచ్చినటువంటి దక్షిణలో కొద్ది వచ్చిన సొమ్ముతోటి ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెకు యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాలన్నటువంటి సంకల్పం కలిగింది. మరి ఆ వివాహం ఎలా చేయాలి అని వాళ్ళు మనసులో చింతిస్తూ శ్రీనివాసుని ప్రార్థిస్తూనే ఉన్నారు. ఆ శ్రీనివాస భక్తులు ఆ విధంగా ప్రార్థించేసరికి ఆ తర్వాత ఒక మాఘ పౌర్ణమి నాడు ఉదయంలోనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చి వాళ్ళ ఇంటి తలుపు తప్పాడు. అప్పుడు ఆ తలుపు తెరిచాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, నేను బంగ్లాదేశ్ వాసిని అయ్యా, నేను పలానా గ్రామాలు వెళ్తున్నాను, అక్కడ యజ్ఞ కార్యక్రమాలు చేసేది ఉంది, ఇవాళ ఒక్క పూట మీ ఇంట్లో ఒక రోజు మీ ఇంట్లో తలదాచుకునేటువంటి అవకాశం లేదని చెప్పేసి అడిగితే, అప్పుడు ఆ దంపతులు అయ్యా ఎంతో మహద్భాగ్యము, మీరు రావడం మాకు ఆనందము, రండి అని చెప్పేసి వారికి సపర్యలు చేసేసి వారికి భోజనాది కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేసి వారు భోజనం చేసిన తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతిని చూసి అడుగుతాడు. ఆమె మనసులో ఏదో శంక ఉన్నది, బాధ ఉన్నది. అమ్మా ఎందుకు బాధపడుతున్నావు, ఏమిటి నీ కష్టము అంటే, అప్పుడు ఆ తారామతి చెప్తుంది, అయ్యా నాకు 9 మంది స్త్రీ సంతానము, నాకు వివాహం చేసే వయసు వచ్చింది వరకు వివాహం చేయడానికి నా దగ్గర ఎటువంటి ధనము లేదు, ఆ దాని గురించే నేను బాధపడుతున్నాను, ఆ వివాహం ఎట్లా జరగాలో ఆ శ్రీనివాసుని ప్రార్థన చేస్తున్నాను అంటే, అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, మా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, దానికి ఒక అద్భుతమైన వ్రతం ఉన్నది, అదే శ్రీనివాస వ్రతము. ఆ వ్రతము చేస్తే నీ ఖచ్చితంగా నీ పిల్లలకి వివాహం జరుగుతుంది అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. సంతోషపడి మరి ఆ వ్రత విధానం కూడా ఆయన చెప్పేస్తాడు ఈ విధంగా చెయ్యాలని. అప్పుడు ఆ తారామతి భర్త అంటాడు, ఎప్పుడో చేయడం ఎందుకు, సువర్ష శీఘ్రం, ఇవాళ బాగా పౌర్ణమి కనుక ఇవాళ చేద్దాము అని సాయంకాలం వరకు అంతా కూడా చక్కగా తయారు చేసుకుని ఆ వ్రతం బంధుమిత్రులు కూడా అందరిని పిలిచేసి వాళ్ళు 9 మంది సంతానాన్ని కూర్చొని పెట్టుకొని ఆ వ్రతం చేస్తారు. చాలా అద్భుతంగా జరుగుతుంది వ్రతము. అయిన తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ప్రసాదాన్ని ఇస్తారు, తీర్థ ప్రసాదం ఇస్తారు. అందరు భక్తులు వచ్చిన వాళ్ళు తీర్థ ప్రసాదం తీసుకుని వెళ్తారు. వీరు కూడా తీర్థ ప్రసాదం తీసుకుంటారు. ఆ తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడికి ఆశీర్వాదం చేయమని చెప్పేసి వాళ్ళ కాళ్ళకి దండం పెడతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కూడా తీర్థ ప్రసాదం తీసుకొని శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు, లక్ష్మీ నివాస సిద్ధిరస్తు అని చెప్పేసి ఆశీర్వాదం చేస్తారు. చేసిన తర్వాత వారు భోజనాలు చేసిన తర్వాత పడుకోవాలి. రాత్రి ఒక చిరిగిపోయిన దుప్పటి ఉన్నది వాటింట్లో. ఆయన కండీలతోటి, అయ్యా నా దగ్గర ఈ దుప్పటి ఉంది, ఈ దుప్పటితోటి ఇవాళ ఒక్కరోజు మీరు గడపండి అంటే ఆ బ్రాహ్మణుడు అంటాడు, ఏమి చింతించకుండా నాకు చాలా సంతోషం, నేను లోపల పడుతున్నాను, బయట మసాలాలు అంటే మన ఇంటికి బయట గద్దెలు ఉండేవి అప్పుడు, అక్కడ పడుకుంటాను, నేనేమి ఇబ్బంది పడకండి చెప్పేసి పడుకున్నాడు. కొద్దిసేపటికి విపరీతమైన మబ్బులు వచ్చేసి మెరుపులు, ఉరుములు, విపరీతమైన వర్షం. ఆ వర్షంకు మొత్తం గాఢాంధకరం అయిపోయింది. లోపల ఈ దంపతులిద్దరూ చాలా బాధపడుతున్నారు. బయట వృద్ధ బ్రాహ్మణుడు పడుతున్నాడు, మరి ఎలా ఉన్నాడో ఏమో, వెతుకుదామంటే గాఢాంధకరం, అంతా చీకటి, ఏం కనబడతలేదు అని వాళ్ళు అదే బాధ పడుకుంటున్నారు. చివరికి తెల్లవారుతుంది. తెల్లవారగానే ఈ వీళ్ళు దంపతులు బాధపడుతూ బయటకు వస్తారు. మరి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడని చెప్పేసి వస్తే అక్కడ బ్రాహ్మణుడు పడుకునే స్థానంలో, చెరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంటుంది. తర్వాత అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతిమ విగ్రహం ఉంటుంది. వాళ్ళు చాలా ఆనందపడతారు, ఆహా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నా దగ్గరికి వచ్చాడని చెప్పేసి ఆ వస్త్రాన్ని ఆ స్వామి వారిని తీసుకుని ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళగానే ఇదంతా కూడా బంగారమయమైపోతుంది, అంతా ధనరాశులే. వాళ్ళ యొక్క ఆనందానికి అవధులే లేవు. భగవంతుడై వచ్చాడు, స్వయంగా వ్రతం చేయించాడు, తీర్థప్రసాదం తానే స్వీకరించాడు, వారికి వాళ్ళ యొక్క కష్టాలను నివారించాడు. అది వెంకటేశ్వర స్వామి మహత్యము. అందరూ కూడా గోవింద 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 అని అక్షంతలు స్వామికి సమర్పించండి. ప్రియంకాంతాయ కళ్యాణ నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భోల్ వెంకటేశ్వర భగవానికి వెంకటరమణ గోవింద చెబుతున్నారు. పూర్వ
కాలంలో అవంతి దేశంలో భాగ్యనగరమైనటువంటి పట్టణం ఉండేది. పేరుకు తగినట్టే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. వారు తమ తమ సంపదను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులు అధీనంగా చూసేవారు. ఈ ఐశ్వర్యమంతా తమ గొప్పేదని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణకి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని యోచించింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసంలో మునిగి తెలుగుతున్నారు. ఆ పట్టణంలో తూర్పు వీధిలో లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో దీపం వెలిగించే నాగుడే లేడు. తర్వాత తొలి ఏకాదశి వచ్చింది. తొలి ఏకాదశి నాడు ఈ ధనవంతులందరూ కూడా విందు విలాసంలో మునిగి ఉన్నారు, కానీ స్వామివారి దేవాలయంలో దీపం వెలిగించే వారు ఎవరు కూడా లేరు. ఆ విధంగా వాళ్ళంతా కూడా రాత్రి వరకు విందు విలాసాల్లో మునిగిపోయి ఉన్నారు. రాత్రి ఒకటే జల ప్రళయం, విపరీతమైనటువంటి వర్షం. తెల్లవారి వరకు ఆ ధనవంతుల ఇళ్ళన్నీ కూడా నీట మునిగిపోయాయి. తర్వాత వాళ్ళ ధనమంతా కూడా వెళ్ళిపోయింది. కట్టుబట్టల మీద ఉన్నారు. తెల్లారి వరకు ఇళ్ళన్నీ కూడా కూలిపోయాయి. కానీ ఒక అద్భుతము అక్కడ జరిగింది. వీళ్ళ కొద్ది దూరంలో పూరి గుడిసెలు ఉన్నాయి. పూరి గుడిసెలు వాళ్ళ ఇల్లు. ఆ గుడిసెలు మాత్రం అట్లే ఉన్నాయి. ఎంత వర్షం పడ్డా ఏమన్నా చెక్కు చెరలేవు. ఎందుకు ఏమిటి ఇది విచిత్రం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుండగా ఆకాశం నుంచి ఒక మాట వినబడుతుంది. అరే మూర్ఖులారా, ఈ ఐశ్వర్యమంతా మాదే అని చెప్పేసి మీరు గర్వంతో ఉన్నారు. కనీసం నా దేవాలయంలో దీపం కూడా వెలిగించేవారు లేరు. కానీ పూరి గుడిసెలో ఒక భక్తుడు ఉన్నాడు. వాడు ప్రతిరోజు నా దేవాలయంలో దీపం వెలిగిస్తున్నాడు. ప్రతి ఏకాదశికి శనివారం వ్రతం వాడికి తోచినంత చేస్తున్నాడు. ఇవాళ తొలి ఏకాదశి సందర్భం కూడా వాడు ఈ శనివారం వ్రతం చేశాడు కనుక, అక్కడ ఉన్నాడు కనుక ఆ పూరి గుడిసెలన్నీ కూడా అట్లే ఉన్నాయి. ఏమీ ఎటువంటి ఇబ్బంది కాలేదు కనుక ఇది అని చెప్పేసి అనగానే వాళ్ళ తప్పులు తెలుసుకుంటారు ఆ ధనవంతులు. వెంటనే వాళ్ళందరూ కూడా అదరు శనివారం ఈ వ్రతం చేద్దామని చెప్పేసి మనిషి ఒక పనికి కూడుకొని చక్కగా ఆ లక్ష్మీనారాయణ దేవాలయంలో వ్రతాన్ని చేస్తారు. వెంకటేశ్వర స్వామి వ్రత కల్పం చేస్తారు. చేయగానే వెంటనే వాళ్ళ ఇల్లు వాళ్ళకు వచ్చేస్తాయి, వాళ్ళ ధనాలు వాళ్ళకు వచ్చేస్తాయి. అది వెంకటేశ్వర స్వామి మహత్యము అని ఆ వశిష్ఠుల వారు మనకు పరవశించారు. గోవింద గోవింద గోవింద. అక్షర స్వామి వారి గోవింద. ఇది ఇంకో కథ చెప్తున్నాను. ఒక బస్సు ఒక యాత్రకు బయలుదేరింది. యాత్రకు బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో కొండలు విరిగిపడ్డాయి. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ వాహనము అనేక కష్టాలు పడుతున్నాయి, అన్ని రిపేర్ అవుతున్నాయి. దాంట్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన చాలా నెమ్మదస్తుడు, ఎవరితో ఏం మాట్లాడు, ఏం చేయడు, భగవంతుని నామమే చేసుకుంటూ ఉంటాడు. మిగతా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అందరూ ఏమంటారంటే ఈ బస్సులో ఎవరో కాపాడుతున్నారు, వాణి దించాలి. దించితేనే మనకు యాత్ర సమరీకృతమైంది. అందరూ చూస్తారు. అమాయకుడు ఉన్నాడు, వీరే కాపాడు, అందరికీ ఎట్లా ఉన్నాడని చెప్పేసి ఆ వ్యక్తిని దించేస్తాడు. దించేసిన తర్వాత బస్సు కొద్ది దూరం పోతుంది. పోగానే బస్సుకు నిప్పులు అంటేసుకొని బస్సు మొత్తము లోపల ఉన్న వాళ్ళందరూ కూడా భస్మం అయిపోతారు. అప్పటి వరకు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అందులో ఉన్న వారికి ఏమి కాలేదు, ఆ వాహనానికి ఏం కాలేదు. ఎప్పుడైతే భక్తుడిని దించారో అది కాస్త పోయింది.
కనుక భగవంతుణ్ణి మనము తలుచుకుంటూ ఉంటే మనకు ఏమీ కాదు. కర్మ ఎంత చిటికలో పోతుంది, మనం కొద్దిగా అనుభవిస్తామంతే, మిగతా అంతా వాడే పరమాత్మనే అనుభవిస్తాడట. అది భగవంతుడు అలా ఉంటాడు. అక్షంతలు పట్టుకోండి. భరద్వాజ వాచ, భరద్వాజ వారు ఈ అధ్యాయాన్ని చెప్పడం జరిగింది. పూర్వకాలంలో నగరేపల్లి గ్రామంలో ధర్మపురం వ్యాపారస్తు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యాలు సంపాదించినా అతను లోపుదనాన్ని అతడి ఉన్నది. ఐశ్వర్యమంతా తన గొప్పని కలుస్తూ ఉండేవాడు. కానీ ఆయన భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వాళ్ళకు 3 పుత్రికలు. చివరి పుత్రిక కుమారి. ఆమెకు దైవభక్తి విపరీతం. శ్రీనివాసుని 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటది. తండ్రికి తెలవకుండా మధ్య మధ్యలో వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వస్తూ ఉండేది. ఒకరోజు ఆ కుమారి తన స్నేహితులతో వెంకటేశ్వర స్వామి వ్రతం జరుగుతుందని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళి ఆ వ్రతము అయిపోయేవారికి అక్కడే ఉండి తీర్థప్రసాదం తీసుకొని కొద్దిగా ఒక ప్రసాదాన్ని పొట్టంలో తయారు చేసుకుని ఇంటికి వస్తున్నది. ఇంటికి వచ్చేటప్పుడు మార్గ మధ్యంలోకి వచ్చేసరికి ఆయనకి విపరీతమైన దాహం వచ్చింది. ఆ ఎండాకాలం ఎలానే ఆలోచించగానే దగ్గరలోనే వాళ్ళ తండ్రి గారి దుకాణం ఉంటుంది. ఆ దగ్గరనే ఉంది అని చెప్పేసి ఆ తండ్రి గారి దుకాణంలోకి వెళ్ళి కరడగా నీళ్లను తీసుకుంటుంది. తండ్రి గారు ఎక్కడ ఆగ్రహిస్తాడో అనే భయంతో తొందరగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తొందరలో ఆ ప్రసాదం ఉన్నటువంటి ఆ పొట్లము ఆ దుకాణంలోనే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి ఆ అంగడిలో విపరీతమైనటువంటి అలగ మొదలైంది. ఏమైంది అంటే విపరీతమైనటువంటి నిప్పులు చెలరేగుతున్నాయి. అంగడిలో ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా కాలిపోతున్నాయి. ఇతనికి ఈ వ్యాపారస్తుడికి భయం పడుతున్నది. తాను పారిపోదాము అనుకుంటే పారిపోవడం లేదు. ఎందుకంటే ఆ దుకాణం విడిచిపెట్టుకోవడం లేదు. ఈయన లోపి కదా, ఉన్న ఆ సామాగ్రి అంతా ఇక్కడ పోతుందో అని ఆ భయముతోటి అటువంటి చేతులు అంతా కలుగుతుండగా ఆయనకు ఆ పొట్లం దొరికింది. ఒక పొట్లం. ఆ పొట్లం విప్పి చూసేసరికి అందులో ఏదో కనబడ్డది. అది కొంచెం నోట్లో వేసుకున్నాడు. మనసు కొంచెం ప్రశాంతం అయిపోయింది. అది ఏ పొట్లమో తెలియదు, ఏం ప్రసాదం ఏదో తెలియదు. ఆ తర్వాత ఎక్కడైతే ఆ నిప్పులు చెలరేగులు వస్తున్నాయో ఇతని దుకాణం వద్దకు వచ్చి ఆగిపోయినాయన. ఇంట్లో ఉన్నటువంటి తారావతికి ఆ కుమార్తెలకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి తెలవగానే వారు ఆ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని ప్రార్థన చేసుకుంటూ ఉరికి వచ్చారు. వచ్చేసరికి అక్కడ ఈ దుకాణం ఉందంటే నిప్పు రవ్వలు అక్కడే ఆగిపోయి ఒక నిప్పు రవ్వ దుకాణంలో పడలేదు. అప్పుడు ఏమిటి అని గమనిస్తే ఈ కుమారి అక్కడ తన వెంకటేశ్వర స్వామి వ్రతంలో ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని అక్కడ మర్చిపోయింది. వాళ్ళ నాన్నగారు దాన్ని నోట్లో వేసుకున్నారు కనుక ఆ నిప్పుల కూడా అక్కడికి ఆగిపోయాయి. అప్పుడు ఆ కుమారి చెప్తుంది, నేను వెంకటేశ్వర స్వామి వ్రతం చేసినప్పుడు అక్కడ విన్నాను, ఆ ప్రసాదం ఇక్కడ మర్చిపోయాను, అది తిన్నావు కనుకనే నీ దుకాణము కాలిపోలేదు అని చెప్పింది. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వైభవం తెలుసుకున్నటువంటి ఆ వ్యాపారస్తుడు మళ్ళీ సాయంకాలము వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆ అంగరంగ వైభవంగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన చనిపోయినంత వరకు కూడా ఈ వ్రతాన్ని చేసుకొని అందరికీ సేవ చేసుకుంటూ కాలాన్ని గడిపాడు. కేవలం ప్రసాదం తిన్నంతనే పరమాత్మ వాడి కష్టాన్ని, వాడికి వచ్చిన ఆటంకాన్ని కాపాడాడు. అది వెంకటేశ్వర స్వామి మహత్యము. వెంకటేశ్వర భగవానికి మళ్ళీ 3 సార్లు గోవింద గోవింద గోవింద. ఇప్పుడు చివరి అధ్యాయము 5వ అధ్యాయము అత్రి మహర్షి ప్రవచించినటువంటి అధ్యాయము. అది అక్షరం పట్టుకొని పూర్వకాలంలో కౌమార దేశంలో విద్యుడైనటువంటి చాకలు ఉండేవాడు. అతడు మహాభక్తిపరుడు. కానీ సంసార భారం విపరీతం. ఆయనకు అవిటికాలు ఉంటుంది. చాకలి వాళ్ళు ఏం చేయాలి, బట్టలు ఉతకాలి, ఆ భోగి నెత్తి మీద వేసుకొని రావాలి, అందరికలకు పంచాలి ఇవ్వలే వాళ్ళకు. పాపం ఆయన కష్టాలు పడుతూ ఆ ఒంటి కాలితోనే ఆ
బట్టలు ఉతుకుతూ ఆ బట్టలన్నీ ఎవరికి వాడు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. భగవంతుడి మీద విపరీతమైన భక్తి కలవాడు, పెద్దలన్నా చాలా శ్రద్ధ ఉండేవాడు. ఇతడు పడుతున్న కష్టాన్ని స్వామి చూస్తాడు. సరే దీనికి కర్మ ఉన్నది కదా, ఆ కర్మ అనుభవించే వరకు చూద్దామన్నాడు. ఆ కర్మ తొలగిపోయే సమయానికి భగవంతుడు ఒక బ్రాహ్మణ రూపంలో ఆయన దగ్గరికి వస్తాడు. అక్కడ ఒక దగ్గర నిలబడతాడు వచ్చే దారిలో. పాపం ఈయన రొట్టుకుంటూ ఆ ముళ్ళెల గుండ ఆ చాకరి గుండ పెట్టుకొని వస్తాడు. బ్రాహ్మణుడు కనబడేసరికి ఆ ముళ్ళను కిందించి బ్రాహ్మణి కాళ్ళకు నమస్కారం చేసుకుంటాడు. అయ్యా, నాకు విపరీతమైన కష్టాలు ఉన్నాయి. సంసార భారము విపరీతంగా ఉంది. నేను అవిధివాడిని. ఎన్ని కష్టాలు పడుకుంటూ సంసారం నడుతున్నాను. ఆ కష్టాలు పోవడానికి, నా అవిధికాలు పోవడానికి ఏమి ఉపాయం లేదా అంటే అప్పుడు బ్రాహ్మణుడు చెప్తాడు, వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకో, అంతా శుభమవుతుంది. నీవు వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాక నీకు 1000 వరహాలు లభిస్తాయి. ఆ వరహాలు లభించిన తర్వాత దాంట్లో సగము నాకు తీసుకువచ్చి ఇయ్యాలి అని అనగానే ఆ వెంకటేశ్వర స్వామి వ్రతమంత విధానం నేర్చుకుంటాడు. చాలా సంతోషపడతాడు. ఇంటికి వెళ్ళి సాయంకాలము పిల్లలతోటి బంధుమిత్రులను తెచ్చుకొని ఆ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటాడు. తీర్థ ప్రసాదాలు అందరికీ ఇస్తాను, దర్శన వాళ్ళందరికీ తాను కూడా తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత కొద్ది క్షణాల్లో బయట విపరీతమైన కోలాహలం జరుగుతుంది. మిత్రుల యొక్క చాకలి యొక్క కుమారుడు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తాడు. వచ్చి నానా ఫలానా రాజభటుడు వచ్చాడు మీ దగ్గరికి, నీకు 1000 వరహాలు ఇస్తారట అని చెప్పి అనగానే వారు వస్తారు. ఈ మిత్రుడి చేతులు, చాకలి వారి చేతులు 1000 వరహాలు కూడా పెడతారు. పెట్టేసి నిన్ను రాజుగారు తమ ఆస్థానంలో చాకలిగా నియమించాడు, నీవు వారం రోజుల తర్వాత రావాలి అంటారు. అప్పుడు ఆ చాకలి వారు చాలా సంతోషపడతారు. రేపే ఎందుకు, వారం రోజులు ఎందుకు, రేపు వెళ్దామని చెప్పేసి చక్కగా అన్ని చదువుకొని ప్రయాణం తెల్లవారి. కానీ బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట మధ్యలో పోగానే మర్చిపోతాడు. ఏమంటాడంటే 4 రోజుల తర్వాత వద్దాము, తర్వాత ఆ బ్రాహ్మణుడికి ఇద్దామని చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడ ఆస్థానంలో పోతాడు, ఆశ్రమంలో ఉంటాడు. పని చేసుకుంటూ నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వెంకటేశ్వర స్వామిని చూస్తాడు. వీడు నన్ను మర్చిపోయాడు కదా, వీటికి ఒకసారి చూయిద్దామని చెప్పేసి ఏం చేస్తాడంటే తెల్లవారి రాణిగారి ఆభరణాలన్నీ దొంగతనం అవుతాయి. ఆ నేరము ఈ చాకలి వారిలో పడుతుంది. ఆ చాకలి వాడిని తీసుకువెళ్ళి స్థాయిలో పెట్టేసి విపరీతమైనటువంటి శిక్షణ చేస్తారు. అప్పుడు చాకలి వారు రాత్రి కూడా అయ్యా నాకు ఏమిటి పరీక్ష, ఎందుకు ఈ అమరణం పడ్డదని చెప్పేసి ఆ ఆలోచించుకుంటూ పడుకున్నప్పుడు స్వప్నంలో స్వామి వారు కనబడి, అరే బ్రాహ్మణ రూపంలో వచ్చింది నేనేరా, నాకు ఇచ్చేటువంటి వాట నాకు ఇవ్వలేదు, అందుకని ఇలా జరిగింది అనగానే ఆ చాకలి వాడు అంటాడు, అయ్యా నా తప్పును క్షమించండి, నా అభండాన్ని తీసేయండి, నన్ను ఈ కారాగృహం నుంచి విడిపియండి, నేను బ్రతినంత కాలము నా సంపాదనలో సగభాగం మీ సేవకి వినియోగించుకుంటానని చెప్పేసి ఆ కళలోనే చెప్తాడు పరమాత్మకు. వెంటనే తెల్లవారి ఆ రాణి గారి ఆభరణాలు వేరే దగ్గర దొరుకుతాయి. ఈ చాకలి వాడిని తీయలేదని తెలుస్తుంది రాజుగారికి. వెంటనే ఆ చాకలి వాడిని ఆ కారాగృహం నుంచి విడిచిపిస్తాడు. ఆ చాకలి వాడు అప్పటి నుండి తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెంకటేశ్వర వ్రతం చేసుకుంటూ తన సంపాదనలో సగభాగము ఆ పరమాత్మ సేవకు కేటాయించుకుంటూ తన జీవితాన్ని గడిపాడు ఆ చాకలి వాడు. ఇది అత్రి మహర్షి మనకు ప్రవచించినటువంటి అధ్యాయము. వెంకటేశ్వర భగవానికి అక్కడ కూడా గోవింద 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 అంటూ అక్కడ సమర్పించాలి. ఇప్పుడు స్వామి ఆ కొబ్బరికాయని మనము ఇదంతా మీకు అయిపోయిన తర్వాత కొబ్బరికాయలన్నీ కూడా మీరు అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెట్టాలి. కొట్టుడుగా అది దేనికి వాడడం అనేటువంటిది అది మీకు చెప్తాను. ఆ కొబ్బరికాయ తెచ్చిన వాళ్ళు స్వామి వారి దగ్గర పెట్టండి. దాన్ని మేము మరుసటి రోజు దాన్ని వినియోగిస్తాము. ఇప్పుడు స్వామి వారికి ఆ నువ్వుల ఉంది కదా, ఆ ప్రసాదాన్ని స్వామి వారికి నైవేద్యంగా పెట్టండి. అయ్యా
ఎవరికైనా ఈ దూర ప్రసాదం రాకపోతే కొద్దిగా చేయలేకుండా ఆ జాతకం అందరికీ వచ్చే ఉంటుంది. రాకపోతే చెప్పండి, ఇంకా ఉన్నాయి, మేము ఇస్తాం. ఆ ప్రసాదం మీద కొద్దిగా నీరు చల్లండి. పురుష పరిశిక్షణ ఓం ప్రాణాయ స్వాం అపానాయ స్వాం జ్ఞానాయ స్వాం ఉదానాయ స్వాం సమానాయ స్వాం బ్రహ్మణే స్వాహ 3 సార్లు నీరు చూపించుకుంటూ పక్కకు పోయండి. మధ్య మధ్య భాగ్యం ఉత్తరాభూషణం అష్టోభిక్షానం పాదభిక్షానం సమర్పయామి. పట్టుకోండి. ఒక హారతి పాట వెంకటేశ్వర స్వామి వారి పాట గంట హారతి అనంతరము కర్పూరము ఉంటే వెలిగించండి, లేకపోతే అదే హారతిని అలా చూపించండి. మొదలు హారతి అయిన తర్వాత ఇప్పుడే కర్పూరాన్ని ఎవరు వెలిగించకండి. ఒక హారతి వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ బ్రోవరా 7 కొండాలని బాలాధిక బ్రోవరార బ్రహ్మజనక మంగళం బాలాధిక బ్రోవరార బ్రహ్మజనక మంగళం రమాదేవి పద్మవతి సవతులార తగవుల కలియుగ రక్షణ కొరకై రక్షరమణ మంగళం కలియుగ రక్షణ కొరకై రక్షరమణ మంగళం వెంకటేశ బ్రోవరా 7 కొండాలని బాలాధిక బ్రోవరార బ్రహ్మజనక మంగళం బాలాధిక బ్రోవరార బ్రహ్మజనక మంగళం తిరుపతేశ బ్రోవరా ధిక్కరించబోరా సిరి సంపదనిచ్చి మమ్ము తిరుపతికి విలువర సిరి సంపదనిచ్చి మమ్ము తిరుపతికి విలువర వెంకటేశ బ్రోవరా 7 కొండాలని బాలాధిక బ్రోవరార బ్రహ్మజనక మంగళం బాలాధిక బ్రోవరార బ్రహ్మజనక మంగళం. మంగళాచరణం చెప్పేటప్పుడు నేను చెప్తాను, అక్కడ వెలిగించుకోండి. ఆ 7 దీపాలు హారతి స్వామి వారికి చూపించాలి. ఓకేనా? జయ మంగళం నీకు జగదవాసినికి జయ మంగళం నీకు సర్వేశ్వర జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం. అందరు కూడా పిండి దీపాలు వెలిగించండి. అమ్మా హారతి కింద పెట్టేసుకోండి. పిండి దీపాలు వెలిగించండి. ఓమునితో గుట్టువట సొంపు కలలకే మరుకే మరదు కోమలాంగి ఈ చూడి మరుదన జారి సోమునితో గుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కొడుతన జారి చూడరమ్మ సతులాయ శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాచారి శోభానే 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 కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమరియే మరుదు తలపలోక మాతయట దయమరియే మరుదు జలజరి వాసియేట చలధనమే మరుదు జలజరి వాసియేట చలధనమే మరుదు కొలది మీరా ఈ చూడి కొడుతనాచారి జలధరి వాసియేట చలధనమే మరుదు కొలది మీరా ఈ చూడి
చారి చూడరమ్మ సతులాల శోభాల పాడరమ్మ చూడున్నది పతి చూడి కొడుకనాచారి శోభాని 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 అమరవందికయట అట్టే మహిమయే మనువు అమరవందికయట అట్టే మహిమయే మనువు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు కవితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడి కవితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడి కుమర వయస్సు ఈ చూడి కొడుకనాచారి కవితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడి కుమర వయస్సు ఈ చూడి కొడుకనాచారి చూడరమ్మ సతులాల శోభాల పాడనమ్మ పూర్ణది పతి చూడి కొడుకనాచారి శోభాని 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 జయ శ్రీ నీళ్లను ఆ హారతి దీపాల చుట్టూ తిప్పండి జగేన ఆత్మదక్షిణ సమర్పయామి పుష్పేన దేవవందనం సమర్పయామి ఒకసారి ఆ దీపాలు మెల్లగా కింద పెట్టేసుకొని నమస్కారం చేసుకోండి దీపాలకి మెల్లగా జాగ్రత్తగా పెట్టేసుకొని ఆ దీపాలకు నమస్కారం చేసుకోండి ఓం వెంకటేశ్వర భగవానికి రమణ వెంకటరమణ గోవింద కోదండ సాయ గోవింద परमंगलंसुदावसंगे सूर्यः दिव्य चक्षुरातदं तद्पुरागपुण्यमो जागृवांगसमिन्दके कृष्णोर्यत् परमंगलं पर्याप्य अनन्तरागाय सर्वसमुद्रात् उत्तममहद्भवति सर्वस्य आप्ते सर्वस्य विद्ये सर्वमेतनाप्नोति सर्वं चेत् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् धनुर्धराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्न श्रीनिवास प्रचोदयात् चरणकमले सूर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि అక్షంతలు అక్కడ స్వామి వారి దగ్గర చేసి నమస్కారం చేసుకోండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన యథా సంకల్పిత సప్త శనివార వ్రత పూజనేన సర్వం శ్రీ అలవేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దివ్య చరణ అరవింద అర్పణమస్తు. అక్షంతలు నీళ్లు విడిచేసేయండి, కొద్దిగా నీళ్ళు తీసుకుని చూడండి. యాంతు దేవా గణా సర్వే పూజా ఆదాయ పార్థివ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం పునః ఆగమనాయ చ. ఒకసారి ఆ కలశాన్ని నెమ్మదిగా ఓం అనుకుంటూ కొద్దిగా కలపండి, కొద్దిగా
యజ్ఞేనైక్యం చ దేవానాం కర్మాణి కృతాన్యాసం చేయనాకం మహిమాన సుజంతే యత్ర పూర్వే సాధ్యాత్మ దేవాః శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ భూర్వేంకటేశ్వర భగవానికి జై భూర్ లక్ష్మీ మాతకి జై భూర్ పద్మావతి మాతకి భూర్ గోదా మాతకి. ఇదంతా కూడా అమ్మవారి చలువ, మన గోదా అమ్మవారు, మన తల్లి ఆండాలమ్మ చలువని ఆమె సంకల్పం చేయించి మనతోటి సామూహిక శనివార వ్రతాన్ని చేయించింది. ప్రతిరోజు కూడా ధనుర్మాసం నెల రోజులు డిసెంబర్ 16 నుంచి జనవరి 16 వరకు జరుగుతుంటుంది. ప్రతిరోజు ఉదయం 5:30 కార్యక్రమం ప్రారంభమవుతుంది. 7:30 అయిపోతుంది. మళ్ళీ ఇతర సార్ తీసుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళవచ్చు. ఎందుకంటే స్కూళ్ళు ఉంటాయి కనుక, డ్యూటీస్ ఉంటాయి కనుక 7:30 అందరినీ పంపిస్తాం. అంటే రేపటి కార్యక్రమం 5:30కే ప్రారంభం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఇక్కడ సమయం కేటాయించింది కనుక రేపు 6 గంటలకి, రేపు సెలవు తింటే కనుక 6 గంటలకి మన తిరుపావళి పారాయణము ప్రారంభమవుతుంది. గమనించండి, 6 గంటల వరకు వచ్చేసేయండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఒక 15 నిమిషాలు, ఎందుకంటే ఇంతవరకు కూర్చున్నారు, ఒక 15 నిమిషాలు నేను మీ దగ్గరికి వచ్చేసి ఆ కలశాన్ని మీకు ఇస్తాము. ఆ గౌరమ్మని, ఆ గణపతిని, ఈ రెండు కూడా మీరే తీసుకోండి. ఏం చెయ్యాలి మీకు అన్ని తెలుసు కానీ మళ్ళీ ఒకసారి అడగాలి. అది చెంపరకు కొద్దిగా పెట్టుకోండి, కొద్దిగానే తీసుకోండి. అప్పుడు పసుపు శుద్ధంగా దొరికేది కూడా అది కూడా అశుద్ధమే అయిపోతుంది కనుక కొద్దిగా నోట్లో వేసుకొని మిగతా చెంపలకు, తర్వాత మీ బట్టలకు పెట్టండి. అంటే బట్టల కంటే వాళ్ళకు చూసుకురాలి మీ భర్త. మాఘమాసము చాలా అద్భుతమైనటువంటి మాసము. ఆ మాఘమాసంలో కూడా సామూహిక శ్రవణ శనివార వ్రతం జరుగుతాను. అది అందరికీ కూడా అంటే వచ్చేటట్టు మేము పాంప్లెట్ రిలీజ్ చేస్తాము. ఖచ్చితంగా పాల్గొనండి. మాఘమాసం కూడా చాలా విశేషమైనటువంటి మాసాల్లో కార్యక్రమం చేసుకుంటే విశేషమైన ఫలం లభిస్తుంది. అది ఎప్పుడు అనేటువంటిది మేము ఆ డేట్ డిక్లేర్ చేస్తాము. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మీ దగ్గరికి వస్తాము. వచ్చే వరకు కూడా ఎవరు డిస్టర్బ్ కాకండి. నామ సంకీర్తనం నడుస్తూ తగలు చెప్పుకుంటాము. అందరూ కూడా భగవంతుడి నామాన్ని చెప్పండి. హరి నారాయణ గోవింద, జయ నారాయణ గోవింద, హరి నారాయణ జయ నారాయణ, భజ నారాయణ గోవింద. కస్తూరి తిలక గోవింద, కావిటి రంగ గోవింద, రామాయణ రాధా ఇంకొకసారి రామాయణ రాధా, రామాయణ రాధా ఇంకొకసారి రామాయణ రాధా. విశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ, చెప్పండి. యదుకుల భూషణ రఘుకుల భూషణ రఘురామచంద్ర, జంకపుటమి పెనగించే మటల పంకపుటల పరిమళము, జంకపుటమి పెనగించే
తినాలి. మనిషికి 2 తిట్లు వచ్చినా సరే అది అందరూ తినాలి. కుటుంబ సభ్యులు అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అందరికి అర్థమైంది కదా? అందరూ నెమ్మదిగా వేసి ఆకు ఇంట్లో పెట్టుకుందమ్మా. స్వామివారి దర్శనం చేసుకోండి, ప్రసాదం తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఆకులని తీసుకొని వెళ్ళండి. జాగ్రత్తగా పని చేసుకోండమ్మా. తొందర జాగ్రత్తగా పని చేసుకోండి.